వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా జెస్సీగా తన నటనతో యూత్ ఫేవరెట్ గా కూడా మారింది. ఈ సినిమా తర్వాత శామ్ కు వరుసగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ రావడం, వచ్చిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో అతి తక్కువ వయసులోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది. సమంత హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకుంది. అడపాదడపా వెబ్ సిరీస్లో కూడా నటిస్తూ సత్తా చాటుతుంది. గత కొంతకాలంగా సమంత రాజ్ నిడిమోరు జంట ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ మధ్య రాజ్తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లడం, శుభం సక్సెస్ సెలబ్రేషన్లో కలిసి హాజరు కావడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది. ఇటీవల అయితే సమంత భుజంపై అతను చెయ్యి వేసి నడవగా మరో ఫోటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీగా కనిపించారు. కట్ చేస్తే ఈ జంట ఒకే కారులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఇది చూసిన తర్వాత కొందరు త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ జోష్యాలు చెబుతున్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు కెరీర్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. నటిగా మాత్రమే కాకుండా ఇటీవల నిర్మాతగా శుభం అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అయింది. వెబ్ సిరీస్లు, ఇతర ప్రాజెక్టులతో అభిమానులని పలకరిస్తూ తెగ సందడి చేస్తుంది. అయితే సమంత నటించిన శకుంతలం, ఖుషి వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చిన సమంత తిరిగి మళ్ళీ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే చిత్రంతో పాటు రక్త బ్రహ్మాండ్, ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ను రాజ్ అండ్ డికేలు తెరకెక్కిస్తుండగా ఆదిత్య రై కపూర్, వామికా ఘబ్బి వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.